శ్రీమాత్రే నమః. మనం ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతానికి కానీ ఏదైనా పూజలు వ్రతాలప్పుడు కానీ అమ్మని నిలుపుకొని అమ్మని అలంకరణ చేసుకుంటాం. ఈ విషయంలో మీతో ఒక విషయం పంచుకుంటాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే పంచుకుంటానండి. ఇందులో ఎవరిని కించపరిచినట్లు కానీ ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. సరే, అమ్మను నిలుపుకోవడం, ఒక చీర కట్టి అలంకరణ చేసి అలా నిలుపుకోవడం ఇప్పుడు కొత్తగా వస్తుంది అని అంటున్నారు. కానీ ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసా అండి. అసలు అమ్మ నామస్మరణ చేసుకుంటూ కావలసినవన్నీ తెచ్చుకుంటూ, అది ఒక్కరోజు వ్రతం కాదండి, ఎన్నో రోజుల నుంచి. అసలు చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం రాబోతుంది అంటే ఈ ఇయర్ నుంచే, ఒక సంవత్సరం నుంచే మనం ఏదో చిన్న ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. అది ఆభరణాలు కానివ్వండి, లేకపోతే కొంతమంది గోల్డ్ నగలు వేస్తారు, కొంతమంది నార్మల్ ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ వేస్తూ ఉంటారు. అది ఏమైనా గోల్డ్ కొనడానికి కూడా కావలసినంత ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేసుకుంటూ ఉంటారు. అది తప్పేముంది అందులో. అప్పుడు కూడా అలంకరణ, అది కూడా పూజ అన్నట్లే, అమ్మను ఆరాధించినట్లే. అది చూస్తుంది అమ్మ భక్తి మాత్రమే చూస్తుంది. నన్ను ఎలా అలంకరించినారు, పిన్నులతో గుచ్చారా, వాటితో గుచ్చారా, వీటితో గుచ్చారా అని కాదు. అమ్మ నామస్మరణ చేసుకుంటూ కూడా, అమ్మను తలుచుకుంటూ, ప్రతీదీ కూడా అమ్మ కోసం ఏర్పాటు చేసుకుంటూ, మొత్తము కూడా అమ్మ ఇచ్చిందే. ఈ మన శరీరం, మన దేహం నుంచి, మన పుట్టుక నుంచి మనం వాడే ఏదైనా, మనం అనుభవించే ఏదైనా, ఆ వైభవం అంతా కూడా పూర్తిగా అమ్మ ఇచ్చిందే. ఆ ఇచ్చిందే మనం అమ్మకి సమర్పణ చేసుకుంటున్నాం. అమ్మ, నువ్వు నాకు ఇచ్చిన శక్తి, నేను నీకు అదే సమర్పించుకుంటున్నా, ఇది నా శక్తి అని అంటూ మనము అమ్మకు సమర్పణ చేసుకుంటాం. అందులో ఎలాంటి తప్పు లేదు. దాంతోపాటుగా నామస్మరణ చేసుకుంటూ భక్తిగా ఆ అలంకరణ అంతా చేసుకుంటూ ఎక్కువసేపు కూడా అమ్మతో గడుపుతాం, అమ్మ దగ్గర ఉంటాం. అసలు ఆడవాళ్ళు, స్త్రీలంతా కూడా 2-3 రోజుల నుంచి కూడా ఎక్కువ ఈ వరలక్ష్మి వ్రతానికి సమయం గడుపుతూ ఉంటాం. అంత సమయాన్ని ఒక దేవత దగ్గర, ఒక అమ్మ గురించి మనం ఆలోచిస్తూ అమ్మ కోసం చేయడం ఎంత ఆనందాన్ని ఇస్తుంది, ఎంత పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అసలు ఆ సమయం మొత్తము కూడా ఉపాసన అయిపోతుంది అన్నమాట. మనం ఒక చోటు కూర్చొని మంత్ర జపము అవి చేస్తేనే ఉపాసన కాదండి. ఇటువంటి ఏ సేవ చేసినా కూడా అది ఉపాసన అవుతుంది. అది అమ్మ అనుగ్రహం కోసమే అవుతుంది. వరలక్ష్మి వ్రతం పేరుతో ఆర్భాటాలకు, అలంకారాలకు పోయి ఇంట్లో గొడవలు పెట్టేసుకొని, గొప్పలకు పోయి అప్పులు చేసేసి ఇలా చేస్తూ ఉంటారు అనేసి చాలామంది అపోహ ఉంటుంది. నిజమే, ఇది కూడా చాలా పొరపాటు. అసలు మనకు ఉన్నంతలోని అమ్మ సేవ చేసుకోవాలి అని అమ్మే చెబుతుంది. అసలు ఈ వరలక్ష్మి వ్రతం అంతరార్థం ఏమిటి? చారుమతి ఆ తల్లి యొక్క గుణగణాలకు మెచ్చి అమ్మ ఈ వ్రతం చేసుకో, నిన్ను ఆశీర్వదిస్తాను అనేసి చెబుతుంది. అది కదా మనం చూడాలి. మీ స్త్రీమూర్తులకి ఒక్క విషయం, మీ పాకెట్ మనీ ఉంటుంది కదా, లేదు అని అంటే మీ పేరెంట్స్ కానీ, మీ బర్త్డేలకు కానీ, మ్యారేజ్ డే కానీ ఇలా ఇచ్చినప్పుడు ఆ డబ్బుతోనే, ఆ ధనంతోనే మీరు ఈ విధంగా అమ్మకు సేవ చేసుకోవచ్చు. అలా మనం సర్దుకుంటూ, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మనకు నచ్చిన విధంగా ఈ విధంగా మనం చేసుకున్నాం అనుకోండి, ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉండదు, ఎవ్వరూ అడ్డుపడరు కూడా. మనం ఆనందంగా అమ్మను ఆరాధించుకుంటాం. అప్పుడు అమ్మ ఆశీర్వదిస్తుంది, అమ్మ అది మెచ్చుతుంది. శ్రీమాత్రే నమః.